కేసుల పరిష్కారంలో అలసత్వం వహించరాదని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం చిలకలూరుపేట, ఎడ్లపాడు, నాదెళ్ల పోలీస్ స్టేషన్లు సందర్శించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వచ్చిన ఆయన స్టేషన్లోని పెండింగ్ కేసుల వివరాలు, సిబ్బంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. రోజువారీ నిర్వహించే రికార్డులను పరిశీలించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన, వసూలుకు పాల్పడినట్లు ఫిర్యాదు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం స్టేషన్కు వచ్చే బాధితులతో ఫ్రెండ్లీ పోలీసులుగా ఉంటూ వారి సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. స్టేషన్ ఆవరణలో పచ్చదనం, పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చోరీల కేసులు అధికం అవుతున్నాయంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సిబ్బంది కొరత ఉందని, పరిష్కారానికి తప్పక చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్నారు అని విలేకరులు తెలుపగా పట్టణ సీఐ రమేష్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని తెలిపారు. టౌన్ స్టేషన్లో ఉన్న ఫిర్యాదుదారులతో సమాచారం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల కాలంలో అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నటువంటి చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి 52 ఎకరాలలో ఉన్న టిట్కో గృహాల సముదాయాలను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ సిఐ శోభన్ బాబు, చిలకలూరుపేట అర్బన్ సిఐ రమేష్, చిలకలూరుపేట రూరల్ సిఐ ఎస్ శ్రీనివాస్ రెడ్డి, ఎడ్లపాడు ఇన్ఛార్జి ఎస్ఐ బలరామిరెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్, అవర్ న్యూస్, Max 9 న్యూస్.